జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. కేటీఆర్ ఆదేశానుసారం బీసీ రిజర్వేషన్ 42 గురించి అక్టోబర్ 18 నాడు తెలంగాణ బంద్ బీసీ, బీఎస్సీ, ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ మద్దతు గురించి తెలుపగా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితం 420 హామీలు, 6 గ్యారంటీలు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, రాహుల్ గాంధీతో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడించి పార్లమెంటులో సవరణ చేయకుండా, చట్టబద్ధత లేకుండా 42% రిజర్వేషన్ ఇస్తామని బీసీ ప్రజలకు మభ్యపెట్టే విధంగా చేశారు. బీసీలను మోసం చేశారు. అక్టోబర్ 18 నాడు బీసీ, బీఎస్సీ బంద్కు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు తెలిపారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు బంద్లో పాల్గొనాలని తెలిపారు. మా బీసీ నాయకులు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి ఇవాళ బీసీ సంఘాలు కూడా రావడం జరిగింది. వారందరూ అడిగిన మేరకు, అడగకున్నా కూడా ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ అనే విధంగా మరి కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఉద్యమ కాలం నుండి వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా బీసీల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మరి బీసీ సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని, బీసీ సంఘ నేతలను అందరినీ తీసుకెళ్ళి ప్రధాని గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ మరి బీసీలతోటి చెలగాటమాడుతూ ఉన్నది. చెల్లని జీవోలను తీసుకొచ్చి మరి బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ ఉన్నది. ఆ జీవోల ద్వారా రిజర్వేషన్లు కానీ, బీసీల హక్కులు కానీ ఏవి కూడా బీసీలకు రావాల్సినటువంటి మరి హక్కులు అవి పూర్తిగా కూడా మరి వాళ్ళకు రావు, న్యాయం జరగదు అని తెలిసి కూడా బీసీల మరి ఓట్ల కోసం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లు, అదేవిధంగా విద్యాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్నింటిలో కూడా మరి మీకు ఇస్తామని చెప్పేసి ఇలా రాజ్యాధికారం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్న తర్వాత మరి ఇలా ఓట్లతో, బీసీ ఓట్లతోటేమో సీట్లో కూర్చున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూర్చున్న తర్వాత మరి జీవోలు తీసుకొచ్చి మరి కోర్టులో వేయడం, అవి చెల్లవని చెప్పేసి మరి కోర్టు తీర్పు ఇవ్వడం, ఇవన్నీ కూడా జీవోలతోటి కాదు, రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ జరిగితే తప్ప మరి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు మరి న్యాయం జరగదు. కాబట్టి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు జరగాలంటే తమిళనాడు తరహాలో మరి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు మేరకు 18వ తారీఖు నాడు బీసీ బంద్ తలపడానికి కోసం జగిత్యాల జిల్లా కూడా అందరం కూడా సన్నిద్ధమై ఉన్నాం. బంద్కు మేము కూడా సహకరిస్తాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి తొలి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అప్పుడు రిజర్వేషన్ చేసి, అప్పుడు ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ చేసి ఇలా కేంద్రానికి కూడా పంపడం జరిగింది, రాష్ట్రపతి కూడా పంపడం జరిగింది. కానీ వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ తీసుకుపోయి ఫైల్ తీసుకుపోయి పక్క పడేశాను. దాన్ని తీసుకొని నా కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి ఏదో విధంగా అయితే తప్పుకుంటున్నాడో బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళ నాయకుడిని తీసుకొచ్చి, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లేర్ చేసి దాన్ని ఒక నాటకం చేసి ఇవాళ రిజర్వేషన్ నేను కల్పిస్తున్నాను, రిజర్వేషన్ కోసం పంపుడు, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసడానికి కూడా మా పార్టీ కూడా అక్కడ మద్దతు తెలిపింది. అన్ని చెప్పినా అది చట్టబద్ధంగా కాకుండా, సవరణ చేయకుండా చేసి నచ్చిన ప్రజలను మభ్యపెట్టేందుకు బీసీలను కూడా మభ్యపెట్టారు. ఎందుకంటే 420 హామీలు ఎట్లా ప్రజలు మభ్యపెట్టిండో దాంట్లో భాగంగా ఇది కూడా ఒక మభ్యపెట్టే విధంగా ఏర్పాటు చేసి చిన్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగం చేసే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాడు. కావాలని కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఓ పద్ధతి లేకుండా, ఓ సంస్కరణ జరపకుండా చేసింది కనుక దానికి వాళ్ళ 18 నాడు రాష్ట్రం అంతా కూడా బీసీ బంద్ కోసం నచ్చిన రాష్ట్రం అంతా కూడా ధర్నాలు, అదేవిధంగా బంద్ ఏర్పాటు చేస్తున్నారు కనుక దానికి పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కూడా పూర్తి మద్దతు తెలుపుతాను. అన్ని ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అన్ని జాగాలలో కూడా మద్దతు చేయడానికి కోసం ఇటు ధరంపురి కానీ, ఇటు రాయకల్ కానీ, పెద్ద హెడ్ క్వార్టర్స్లలో కొరుట్ల, మెట్పల్లి అన్ని జాగాలను కూడా జగిత్యాలలో కూడా అన్ని ఏర్పాటు చేసి బంధుకు పూర్తి సహకారం ముందుండి మేము చేస్తామని చెప్పి ఇవాళ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ జేఏసీ జస్టిస్ ఫర్ బంద్ అని చెప్పనేటువంటి కాల్ ఇస్తూ
వివిధ రాజకీయ పక్షాలను కలిసి చేసేటువంటి విజ్ఞప్తిలో భాగంగా నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్నర్ కేటీ రామారావు గారు కలిసి బీసీజేఏసీ చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా ఆర్ కృష్ణయ్య గారు, జాల శ్రీనివాస్ గారు, సహచార మిత్రబృందం అంతా కలిసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీసీల హక్కుల సాధన కొరకై పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుందని చెప్పని తలపెట్టినటువంటి బంద్ విజయవంతం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం శ్రేణులందరూ కూడా పాల్గొంటారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. స్వాతంత్ర సమయంలో బీసీల యొక్క పాత్ర గణనీయమైనటువంటిది. ఆనాడు కులవృత్తులు, చేతివృత్తులే ప్రధానంగా ఈ దేశానికి ఆదాయ వనరుగా ఉండే అటువంటి బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంవత్సరాలు పరిపాలించినా కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేని విషయం స్పష్టంగా తెలుసు. పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్ళి తెలంగాణను సాధించారో అదే ఉద్యమ స్ఫూర్తితో ఈ బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా ముందుకెళ్లాలనేటువంటి భావన బీఆర్ఎస్ పార్టీ పరంగా చెప్పడం జరిగింది. ఈ చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరగదు కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టండి, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ఇస్తున్నటువంటి హామీలకు అనుగుణంగా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అదేవిధంగా ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా అని చెప్పినటువంటి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ జీవోలను కూడా ఇవ్వాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పరంగా ఉండేటువంటి జగిత్యాల జిల్లా పెద్దలు విద్యాసాగర్ గారి నేతృత్వంలో అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలోని చివరి గ్రామం వరకు ఈ బంద్లో పాలు పంచుకునేటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. ఈరోజే మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. ఈ వ్యాపార వాణిజ్య వర్గాలను, అదేవిధంగా వివిధ కుల వృత్తులు, చేతులవాదనలు కూడా కోరేటువంటిది ఎల్లుండి బంద్కు మీరు ఇప్పుడే సన్నాహం అయిపోయి ఆ బంధు సహకరించాలని చెప్పని, బీసీల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పని సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉండేటువంటి బలహీన వర్గాలు ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పని, ఆత్మాభిమానంతో జీవించాలని చెప్పని కాంగ్రెస్ పట్టించినటువంటి ఎన్నికల డిక్లరేషన్ కామారెడ్డిలో ఏదైతుందో అందులో చెప్పిన అనుగుణంగా 1,00,000 కోట్లు ఈ 5 నెలల్లో కేటాయిస్తా అని చెప్పన్నారు. కేవలం 10,000 కోట్లే కేటాయించారు. ఈ 20 నెలల్లో 6,000 కోట్ల ఖర్చు అయింది. అంటే ఇంత మోసపూరితమైనటువంటి పరిపాలన సాగుతున్నది. అదేవిధంగా కాంట్రాక్టులలో కూడా 42% ఇస్తా అని చెప్పన్నారు. అంటే చెప్పిన దానికి అనుగుణంగా ఏది కూడా చేయలేదు. రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉంటే 7 మంది మంత్రులు బీసీ బిడ్డల అవసరం ఉంది. వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా ప్రభుత్వంలో ఉండేటువంటి నామినేటెడ్ పోస్టులలో, కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% ఇవ్వాలా. ఈ విధంగా ఐపీఎస్, ఐఏఎస్ ఇచ్చేటువంటి ఉద్యోగ నియామకాలలో కూడా ఏ విధంగా అయితే మీరు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పరంగా బీజేపీని కూడా కోరేది, గతంలో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ఆనాడు మీరు ఆమోదించలేకపోయినా నేటికైనా కానీ కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ బిడ్డలు కన్నెరేస్తే బీజేపీ కాలగర్భలో ఖాయం. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కనుమరుగయ్యే పరిస్థితి కనుక ఇప్పటికైనా కానీ మీరు ఆ యొక్క బిల్లులను ఆమోదం చేయాలని చెప్పని, రాజ్యాంగ సవరణ జరిపాలని చెప్పని 9th షెడ్యూల్లో పెట్టి ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలని చెప్పని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.